వెల్కమ్ టు మన సిటీ కేబుల్ న్యూస్. నేను కోమలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి ఖచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తరువాత కూడా ఉద్యోగులు వారి పిల్లలు కూడా ఆరోగ్యశ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఎమ్మెల్యే కోటా క్రింద టీడీపీ దర్శనాలు పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎమ్మెల్యే కోటా కింద రోజుకు 10 మందికి సుపథం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించారు. తిరుమల శ్రీవారి దర్శనాల బ్రేక్ దర్శనం గతంలో శుక్ర, శని, ఆదివారాలలో తమ కోటా కింద ఉండేవి కావు. ఇప్పుడు శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులు బ్రేక్ దర్శనాలను పొందే సౌకర్యం సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించింది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జగన్ సర్కార్. పేద విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్లారియేట్ సిలబస్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఐబీ సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఆంగ్ల భాషలో పరిజ్ఞానం పెంపొందించేందుకు 3వ తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఇస్తోంది. తాజా ఒప్పందంతో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ను ప్రవేశపెడుతోంది. దశల వారీగా ఉన్న తరగతులకు విస్తరించనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కేవలం అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నామని రాష్ట్రంలో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టమన్నారు. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుందన్నారు. ఇప్పటికే 3వ తరగతి నుంచి విద్యార్థులకు వారానికి 6 రోజులు రోజు గంట పాటు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తున్నామని వెల్లడించారు. వీరంతా 8, 9 తరగతులకు వచ్చేసరికి మంచి నైపుణ్యం సాధిస్తారని, ఇంగ్లీష్లో పరిజ్ఞానం బాగా పెరుగుతుందన్నారు. చిలకలూరుపేట పట్టణంలో బుధవారం పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఏళ్ల తరబడి మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ బిల్ పెండింగ్లో ఉండగా ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ ప్రారంభం సమయంలో మహిళా బిల్ ప్రవేశపెట్టి పాస్ చేయించి మహిళల సాధికారతకు అగ్రపీఠం వేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పట్టణంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ముఖ్య అతిథిగా పాల్గొనగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అన్నపురెడ్డి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గోరంట్ల పిచ్చయ్య పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 6 సంవత్సరాల నుంచి వారు ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 3వ రోజు 400 మహిళల భక్తులతో సంపత్ గణపతి పారాయణం నిర్వహించారు. 2 గంటల పాటు జరిగిన సంపత్ గణపతి పారాయణం కన్నుల పండుగగా సాగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక 3 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయక స్వామి చివరి రోజు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ వేడుకల్లో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ రోడ్లో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మున్నలూరు శివశంకర్ నేతృత్వంలో 3 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. 3 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయక స్వామి గురువారం నిమజ్జనానికి తరలి వెళ్లనున్నారు. 3వ రోజు స్వామివారి వద్ద వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. మండపం మొత్తం దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నవహారతులు అందించారు. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశేషాన్ని అర్చకులు వివరిస్తూ హారతులు అందించారు. ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు చూసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
గణపతి మహోత్సవాల్లో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని 36వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. కనుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రామిశెట్టి శివప్రసాద్, సతీమణి మాధవి, దూలిపాల కోటేశ్వరరావు మాస్టారు, సతీమణి అరుణ, సోము రాధాకృష్ణ, సతీమణి ఉదయ, భీమిరెడ్డి చంద్రశేఖర్, సతీమణి రత్న, రామిశెట్టి హరినాథ్ బాబు, సతీమణి పావని పాల్గొని హోమక్రతువులు నిర్వహించారు. భక్తులు వందలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ది టొబాకో డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్పెన్సర్స్ పక్కన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి 2వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా 3 రోజుల పాటు ఆ గణనాథునికి విశేష పూజలు జరిపించారు. ఇక 3వ రోజు మార్టూరు కళాబృందంచే ప్రత్యేకంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. మహిళలు సామూహికంగా కోలాట ప్రదర్శన అద్భుతంగా చేశారు. టొబాకో డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మండలనేని సుబ్బారావు, అధ్యక్షులు కట్టా రామారావు, సెక్రటరీ షేక్ హసన్ వలీ, ట్రెజరర్ ఉప్పు శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలోని కొమరవెల్లిపాడు పాటి మీద వివిధ మండపాలలో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తొలుత పాటి మీద జెండా చెట్టు వద్ద ఖుషీ బాయ్స్ ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆదిశేషువును రథంగా ధరించి నందీశ్వరుడు రథం లాగుతున్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహంపై విఘ్నేశ్వరుడు పరమశివుడి స్వరూపంలో దర్శనమిస్తున్నారు. అలాగే శ్రీ అంకమ్మ తల్లి పోతురాజు స్వామి వారి దేవస్థానం వద్ద పాటి మీద యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు మూషిక వాహనంపై దర్శనమిస్తుండగా పాటి మీద హ్యాపీ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు రామ రావణ యుద్ధ సన్నివేశాలు కుడివైపు ఆంజనేయ సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే మార్టూరు వారి వీధి నందు విఘ్నేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు మేళా తాళాలతో సంగీత మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తుండగా పాటి మీద స్మైల్ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి నందివాహనంపై ఎడమవైపు శ్రీకృష్ణ సమేతంగా భక్తులకు దర్శనమిస్తుండగా పాటి మీద సైలెన్స్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు క్షీరసాగర మదన ఘట్ట నమూనాతో 8 చేతులతో అమృత భాండారాన్ని ధరించి సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ వినాయక చవితి ఉత్సవాలలో కొమరవల్లిపాడు పాటి మీద పరిసర ప్రాంతాల్లో వీధులు విద్యుత్ దీప కాంతులతో కమిటీ సభ్యుల ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వినాయక చవితి వేడుకలలో భాగంగా పట్టణంలోని మెయిన్ రోడ్లో గోల్డెన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు విడుదల వేణుగోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పంచహారతుల కార్యక్రమంలో వేణుగోపీనాథ్ స్వామివారికి హారతులు సమర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, పోలిశెట్టి మస్తాన్ రావు, విడుదల కమలేంద్ర, పొట్టి రత్నబాబు, మట్టా హరినాథరావు పాల్గొన్నారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గురజాడ సంఘ సంస్కరణ దృక్పథంతో రచనలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగుల్ మీరావలి, జేవీవి పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్లా బుచ్చుబాబు పాల్గొన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. పట్టణంలోని చౌదరా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు పాల్గొని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు డి పుల్లయ్య, యువ మోర్చా నాయకులు పులిగుజ్జు మహేష్, పార్టీ నాయకులు లక్ష్మణ్, పొత్తూరి బ్రహ్మానందం, మహిళలు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని పట్టణంలోని దామెర్ల కొండయ్య వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద గురువారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు వేసిన ఫ్యాన్సీ డ్రెస్ పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు దామెర్ల మనోహర్ మాట్లాడుతూ గత 17 ఏళ్ల నుండి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి మన సిటీ కేబుల్ న్యూస్.